प्रजापते दशरथात्मजे वेदप्राचेतसादासीत् साक्षात् रामायणात्मना चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनं शृण्वन् रामायणं भक्त्या यः पादं पदमेव स याति ब्रह्मणस्थानं ब्रह्मणा पूज्यते सदा वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायणमहानदी श्लोकसारसमाकीर्णं सर्गकल्लोलसङ्कुलं काण्डग्राहमहामीनं वन्दे रामायणार्णवम् यः कर्णाञ्जलिसम्पुटैर्हरः सम्यक् पिबत्यादर वाल्मीकेर्वदनारविन्दयुगलं वदनारविन्दगलितं रामायणाख्यं मधु जन्मव्याधिजराविपत्तिमरणैरत्यन्तसोपद्रवं संसारं सविहाय गच्छति पुमान् विष्णोः पदं शाश्वतं तदुपगतसमाससन्धियोगं सममधुरोपनतार्थवाक्यबद्धं रघुवरचरितं मुनिप्रणीतं दशरथस्य वधूं निशामयध्वं श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वादयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं जयत् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। ततो यथाशक्तिः श्रीकोशोपरि भगवदाराधनकार्यं जयत्यतिबलो रामो लक्ष्मणस्य महाबलः राजा जयतसुग्रीवो राघवेणापि पालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्य कृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्धयित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि मिषतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धस्य रामो दासरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैणं जहि रावणिं तपस्वाध्यायनिरतं तपस्वी वाग्मिताम्बरं नारदं परिपप्रच्छा वाल्मीकिर्मुनिपुङ्गवम् इति श्लोकद्वयं पठित्वा श्रीरघुनन्दनपरब्रह्मणे नमः पारायणमारभेत। श्रीगुरुभ्यो नमः श्रीरामाय नमः। ఇప్పటి వరకు శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి బాల అయోధ్య అరణ్య కిష్కింధ కాండాలన్నీ కూడా సంపూర్ణంగా శ్లోకాలని వాల్మీకి మహర్షి విరచితమైనటువంటి శ్లోకాలని చేతి వ్రాతగా పారాయణ చేసుకుంటూ ఒక్కొక్క శ్లోకం కూడా వివరంగా వ్రాయించుకుంటూ రావడం జరిగింది. ప్రస్తుతం సుందరకాండలో ఉన్నాం. సుందరకాండలో కూడా 57వ సర్గలోకి వచ్చాం. సప్తపంచాశ సర్గ 57వ సర్గ వరకు రావటం జరిగింది. ఇప్పటి వరకు జరిగినటువంటి సుందరకాండలో ఘట్టం గనక మనం చూస్తే సీతమ్మని దర్శించినటువంటి హనుమంతుడు ఆనందంతో లంకాదహనం చేసి ఇక రాముడి దగ్గరికి వెళదాము శ్రీరామ దర్శనం కోసం అనేటటువంటి ప్రయత్నంలో ప్రశ్రవణ పర్వతం దగ్గర నుండి బయలుదేరినటువంటి హనుమంతుడు వానరులంతా కూడా ఎక్కడైతే హనుమంతుడి కోసం ఎదురు చూస్తున్నారో ఆ ప్రదేశానికి వెళ్ళాలి అని గరుత్మంతుడి వలె అతివేగంగా బయలుదేరటం జరిగింది. బయలుదేరి మహేంద్రగిరి దగ్గరికి రాగానే సముద్రాన్ని దాదాపుగా దాటినటువంటి హనుమంతుడు మహేంద్ర పర్వతం కనబడుతోంది అని తెలియగానే పెద్దగా రంకె వేశాట హనుమంతుడు. రంకె వేసి నేను వస్తున్నాను అని తెలియచెప్పటం కోసం ఒక నినాదంలాగా పెద్దగా ధ్వని చేశాట హనుమంతుడు. ధ్వని చేసి లాంగూలం చాప్యకంపయతో తోకని గిరగిరగిరా కూడా హనుమంతుడికి ఉన్నటువంటి తోకని బాగా వేగంగా తిప్పాట, పెద్దగా రంకె వేశాట. ఆ రంకె వేయటం వల్ల ఆ ప్రదేశమంతా కూడా దిక్కులన్నీ కూడా
పెద్ద ధ్వని పలికాయి. ఇవన్నీ కూడా సముద్రానికి అవతల భాగంలో ఉత్తర దిక్కున సముద్రానికి ఒడ్డున ఉన్నటువంటి మహేంద్రగిరి దగ్గర ఉన్నటువంటి వానర సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యం అంతా కూడా విని కేరింతలు కొడుతూ హనుమంతుడు వస్తున్నాడు అని వారంతా కూడా వీక్షించడం జరిగింది. ప్రస్తుతం ఆ సందర్భం దగ్గర మనం ఉన్నాము. మహతో వాతనున్నస్య తోయదస్యేవ గచ్చితం శుశ్రూస్తే తదా ఘోష మూరువేగం హనుమతః. హనుమంతుడు ఉత్తర తీరానికి వచ్చేటటువంటి సమయంలో కొంచెం దూరంగానే ఉన్నటువంటి సందర్భంలో హనుమంతుడి కోసం ఆతృతతో ఎదురు చూసేటటువంటి ఎంతోమంది వానర సైన్యం ఆనందపడింది. మేఘాల ధ్వని వలె హనుమంతుడు రంకె పెద్దగా వినపడింది. అలాగే హనుమంతుడు ఆకాశంలో గుండా వచ్చేటటువంటి సమయంలో హనుమంతుడు తొడల మధ్యలో గుండా వెళ్ళేటటువంటి గాలి వేగానికి ఆ ధ్వని ఈ యొక్క మహేంద్ర పర్వతం దగ్గర ఉండేటటువంటి వానరులకు వినపడుతుంది. హనుమంతుడు వస్తున్నాడు అనేటటువంటి సందర్భంలోకి వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వెళ్ళాయి. తే దీన మనసః శుశ్రువు కాననౌకసః వానరేంద్రస్య నిర్ఘోషం పర్జన్య నినదోపమం. అప్పటి వరకు కూడా సీతాదేవి వార్త తెలియక ఈ యొక్క వానర సైన్యం అంతా కూడా దిగులుగా ఉంది. అటువంటి వారంతా కూడా హనుమంతుడు ధ్వని విన్నారు, హనుమంతుడు వేసినటువంటి రంకె విన్నారు, హనుమంతుడు వచ్చేటటువంటి విధానం తెలుసుకున్నారు. తెలుసుకొని కేరింతలు కొడుతున్నారట. తేన దీన మనసః సర్వే శుశ్రూః. కాననౌకసః వానరేంద్రస్య నిర్ఘోషం పర్జన్య నినదోపమం. హనుమంతుడు వచ్చేటటువంటి ధ్వని అంతా విన్నారు. విని కేరింతలు కొడుతున్నారట వానరులంతా కూడా. నిశమ్య ననదో నాదం వానరాస్తే సమంతతః బభూరుత్సుకాః సర్వే సుహృద్దర్శనకాంక్షిణః. ఆ మహేంద్ర పర్వతం చుట్టూ కూడా వానరులు ఆవహించి ఆక్రమించి ఉన్నారు. కొన్ని కోట్ల మంది వానరులు హనుమంతుడు వచ్చి వేసినటువంటి ఆ కేక విన్నారు, ధ్వని విన్నారు, హనుమంతుడు చేసిన శబ్దాన్ని విన్నారు. హనుమంతుడిని చూడాలనేటటువంటి ఔత్సాహంతో ఉన్నారట. ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలా వెళ్ళాడు, అక్కడ ఏం జరిగింది, సీతమ్మని ఎలా చూశాడు, అక్కడ సందర్భం ఏమిటి అనేటటువంటి ఉత్సాహంతో హనుమంతుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సైన్యం కూడా. నిశమ్య నినదో నాదం వానరాస్తే సమంతతః బభూవురుత్సుకాః సర్వే సుహృద్దర్శనకాంక్షిణః.
అన్ని ప్రదేశాలలో ఉన్నటువంటి వానరులంతా కూడా హనుమంతుని చూడాలి అని హనుమంతుడు చేసినటువంటి శబ్దాన్ని విని ఉత్సాహంతో ఉన్నారట. జాంబవాన్ స హరిశ్రేష్ఠః ప్రీతి సంహృష్టమానసః ఉపామంత్ర్య హరీన్ సర్వానిదం వచనమబ్రవీత్. జాంబవాన్ స హరిశ్రేష్ఠః ప్రీతి సంహృష్టమానసః ఉపామంత్ర్య హరి సర్వానిదం వచనమబ్రవీత్. వానర శ్రేష్ఠులలో పెద్దవాడు గొప్పవాడైనటువంటి జాంబవంతుడు ఆనందంతో వికసించిన మనస్సుతో ఆ వానరులందరినీ పిలిచేట. ఓ వానరులారా ఇలా రండి అని పిలిచి వాళ్ళతో మాట్లాడుతున్నాడు జాంబవంతుడు. జాంబవాన్ స హరిశ్రేష్ఠః ప్రీతి సంహృష్టమానసః. హనుమంతుడు వేసినటువంటి రంకె విన్నటువంటి జాంబవంతుడు ఆనందాన్ని వ్యక్తపరిచాడు. హనుమంతుడి గురించి తెలుసు జాంబవంతుడికి, హనుమంతుడి సామర్థ్యత తెలుసు, హనుమంతుడి బల పరాక్రమాలు జాంబవంతుడికి తెలుసు. ఆ రంకె విన్నటువంటి జాంబవంతుడు ఆనందాన్ని పొందినటువంటి వాడే అక్కడ ఉన్నటువంటి వానరులందరినీ పిలిచి ఇలా మాట్లాడుతున్నట్ట. సర్వధా కృతకార్యోసౌ హనుమాన్నాత్ర సంశయః నహ్యస్యా కృతకార్యస్య నాద ఏవం విధో భవేత్. హనుమంతుడు అన్ని విధాల కార్యాన్ని సఫలం చేసుకునే వస్తున్నాడు. ఆ రంకె అటువంటిది, ఆ వేగం అటువంటిది, హనుమంతుడు అరిచినటువంటి అరుపు అటువంటిది, ఏం సందేహం లేదు. నా అత్ర సంశయ, సందేహం లేదయ్యా ఓ వానరులారా, పని పూర్తి చేసుకొని వస్తున్నాడు, జయం కలిగినట్లే అటువంటి ధ్వని చేస్తున్నాడు, అటువంటి ధ్వని వస్తూ ఉంది అని హనుమంతుడు మనస్సు, హనుమంతుడు పరాక్రమం తెలిసినటువంటి జాంబవంతుడు తోటి వానరులకు చెప్తున్నాడు. సర్వదా కృతకార్యోసౌ హనుమాన్నాత్ర సంశయః నహ్యస్యా కృతకార్యస్య నాద ఏవం విధో భవేత్. హనుమంతుడు వచ్చేటటువంటి వేగము, తాను చేసినటువంటి శబ్దము అంతా గమనించినటువంటి జాంబవంతుడు హనుమంతుడు జయాన్ని సఫలం చేసుకొని వచ్చాడు, పనిని సఫలం చేసుకున్నాడు, వెళ్ళిన పని జయమైనట్లే, సందేహం లేదు అని వానరులకి జాంబవంతుడు చెప్తున్నాడు. తస్య బాహుర్వేగం తస్య బాహుర్వేగం చ నినాదం చ మహాత్మనః నిశమ్య హరయో హృష్టాః సముత్పేతుస్తతస్తతః. హనుమంతుడు బాహువుల వేగం, అలాగే తొడల వేగ ధ్వని, వానరులు సంతోషించిన వారే ఆ ప్రదేశాలను గంతులేయటం మొదలుపెట్టారంటే ఎంత వేగంగా వస్తున్నాడో చెప్పలేనంత వేగం. లంకాపట్టణంలో బయలుదేరినటువంటి ప్రస్రవణ పర్వతం పైన బయలుదేరినటువంటి హనుమంతుడు వచ్చేటటువంటి విధానానికి శబ్దమే పెద్ద శబ్దం వీళ్ళు గమనించారు.
మహేంద్ర పర్వతం దగ్గర ఉన్నటువంటి వీళ్ళు ఆ శబ్దాన్ని విని ఖచ్చితంగా జయం పొంది వస్తున్నాడు హనుమంతుడని కేరింతలు కొడుతున్నారు, రంకెలు వేస్తున్నారు, పెద్ద పెద్దగా అరుస్తున్నారు, ఎగురుతూ ఉన్నారు వానరులంతా. తస్య బాహుర్వేగం వేగంచ నినాదం నినాదంచ మహాత్మనః నిశమ్య హరయో హృష్టాః సముత్పేతుస్తతస్తతః ఆ ప్రదేశంలో గంతులేస్తున్నారు, కేరింతలు పెడుతున్నారు, ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వానరులంతా కూడా. తే నగాగ్రాణి శిఖరాణి చ ప్రహృష్టాః సమపద్యంత హనుమంతం దిదృక్షవః. ఎప్పుడైతే జాంబవంతుడి మాట చెప్పాడో, హనుమంతుడు వచ్చేటటువంటి వేగం చూస్తే, వేసినటువంటి రంకెని చూస్తే వెళ్ళిన పని జయం కలిగినట్లే అని ఆనందం కలిగినటువంటి మనస్సుతో జాంబవంతుడు అన్నాడు. వానరులంతా కూడా హనుమంతుడిని చూస్తూ సంతోషిస్తూ హనుమంతుడిని చూడాలి చూడాలి అనేటటువంటి కోరికతో కొంతమంది చెట్టు చివరన పట్టుకొని ఊగుతూ ఉన్నారట. కొంతమంది చెట్టు శివర భాగంలో శిఖరాన్ని ఎక్కి ఎగురుతూ ఉన్నారట. చెట్టు కొమ్మలు పట్టుకొని ఊగుతున్నారట వానరులు. కొంతమంది చెట్లు ఎక్కుతున్నారట, చెట్లు దిగుతున్నారట. ఇలా ఆనందంగా ఎగురుతూ ఉన్నారట వానరులంతా కూడా. తే నగాగ్రాణి శిఖరాణి చ. చెట్లు ఎక్కేవాళ్ళు కొంతమంది, దూకేవాళ్ళు కొంతమంది, దిగేవాళ్ళు కొంతమంది, పట్టుకొని ఊగేవాళ్ళు కొంతమంది. ఇలా రకరకాల వింత చర్యలు చేస్తూ ఉన్నారట వానరులంతా కూడా. తే నగాగ్రాణి శిఖరాణి చ. ప్రహృష్టాః సమపద్యంత హనుమంతం దిదృక్షవః. అనేక మంది వానరులు చెట్లు ఎక్కుతున్నారు, చెట్లు దూకుతున్నారు, చెట్లు చివరి భాగంలో పట్టుకొని ఊగుతున్నారు, చెట్లు చివరి శిఖరం అంటే పైకి ఎక్కి దూకుతున్నారు. పైనుండి కొంతమంది ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఇలా రకరకాల వింత చేష్టలు చేస్తున్నారు వానరులంతా కూడా. తే ప్రీతాః పాదపాగ్రేషు గృహ్య శాఖాః సువిష్టితాః వాసాంసీవ ప్రశాఖాశ్చ సమావిధ్యంత వానరాః. సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి వానరులంతా కూడా కొమ్మలు పట్టుకొని గట్టిగా పట్టుకొని నిలబడి ఊగేవాళ్ళు కొంతమంది. అలాగే బట్టలు దులిపినట్టుగా ఆ కొమ్మల్ని ఇట్లా ఊపుతూ దులుపుతూ ఉన్నారు కొంతమంది. ఆ కొమ్మల చివరి భాగంలో పట్టుకొని బట్టల్ని విదిలిచ్చినట్లుగా ఆ కొమ్మల్ని విదిలిస్తున్నారట వానరులంతా అనేక వృక్షాల దగ్గరికి వెళ్ళి. తే ప్రీతాః ఆనందంతో వాళ్ళ పనులు చేస్తున్నారట. తే ప్రీతాః పాదపాగ్రేషు గృహ్య శాఖాః సువిష్టితాః వాసాంసీవ ప్రశాఖాశ్చ. వాసాంసీవ అంటే వస్త్రాలను పట్టుకొని దులిపినట్టు సమావిధ్యంత
బట్టలను పట్టుకుని ఎలా దులిపినట్టుగా ఆ చెట్టు కొమ్మలను పట్టుకుని ఎలా దులుపుతూ ఊపుతూ వింత వింత చేష్టలతో ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే. వాసాంసీవ ప్రశాఖాశ్చ సమావిచ్ఛంత వానరాః అనేక చోట్లకి దూకుతూ చెట్టు కొమ్మలన్నీ కూడా ఎగురుతూ ఉన్నారట. గిరిగహ్వర సంలీనో యథా గచ్చతి మారుతః ఏవం జగజ్జ బలవాన్ హనుమాన్ మారుతత్మజః. హనుమంతుడు పర్వత ప్రవేశాలలో అలాగే వాయువు ఎట్లా గర్జిస్తుందో, ఒక పర్వతాల పైన ఆ గుహల మధ్యలోంచి వాయువు వెళ్ళేటటువంటి సమయంలో ఎలా అయితే గాలి శబ్దం వస్తుందో, హనుమంతుడు అటువంటి ప్రదేశానికి ఎలా అయితే గర్జిస్తుందో హనుమంతుడు కూడా అలాంటి గర్జనతో మళ్ళీ గర్జించాట. గిరి గహ్వర సంలీనో యథా గచ్చతి మారుతః ఏవం జగజ్జ బలవాన్ హనుమాన్ మారుతాత్మజః. అలా గర్జించినట్టు హనుమంతుడు మళ్ళా గర్జించాట. తాను వస్తున్న విషయం వాళ్ళకి తెలియటం కోసం. తమ ప్రఖన సంకాశమాపతంతం మహాకపిం దృష్ట్వా తే వానరాః సర్వే తస్తు ప్రాంజలయస్తదా. దట్టమైనటువంటి మేఘాలు ఉన్నటువంటి ప్రదేశంలోంచి హనుమంతుడు వాటి కింద నుంచి దోసెల్లి పట్టి నిలిచి వస్తూ ఉన్నట్ట. దట్టమైన మేఘాల వలె అతి శీఘ్రముగా వచ్చి కిందకి వాలుచున్న హనుమంతుని చూసి వానరులంతా దోసెల్లి పట్టి నిలిచారు. ఎలా హనుమంతుడు దట్టమైనటువంటి మేఘాలలో గుండా ఇలా కిందకు వస్తూ ఉన్నాడు, దిగుతూ ఉన్నట్ట. దిగేటటువంటి సందర్భాన్ని వానరులంతా చూస్తున్నారు. చూసి దోసెళ్లతో ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఎలా వస్తున్నాడా అని తల పైకెత్తి మరి. తమ ప్రఖన సంకాశ మాపతంతం మహాకపిం దృష్ట్వా తే వానరాః సర్వే తస్థుః ప్రాంజలయస్తదా. హనుమంతుడు వచ్చేటటువంటి విధానాన్ని చూసి వానరులంతా కూడా ఆశ్చర్యంతో దోసెళ్ళు పట్టి నిలిచి ఆశ్చర్యంతో చూస్తున్నారు. తతస్తు వేగవాంస్తస్య గిరేర్గిరిభిః గిరేర్గిరినిభః కపిః నిపపాత మహేంద్రస్య శిఖరే పాదపాకులే. హనుమంతుడితో సమానమైనటువంటి పర్వతంతో సమానమైనటువంటి వాడు హనుమంతుడు. సామాన్యుడా, ఒక పర్వతం ఎలాంటి ఆకారం ధరించి ఉంటుందో హనుమంతుడు కూడా అలాంటి ఆకారం ధరించే శక్తి కలిగిన వాడు. వేగంతో సామాన్యుడా, మహేంద్ర పర్వత శిఖరంపై దిగాట హనుమంతుడు. రావటం ప్రశ్రవణ పర్వతం దగ్గర నుండి బయలుదేరినటువంటి హనుమంతుడు మహేంద్ర పర్వతం శిఖరం పైన దిగాడు. ఆ యొక్క పర్వతం పై భాగంలో దిగాట హనుమంతుడు నిదానంగా. వచ్చి దిగటం వల్ల దిగేటటువంటి సమయాన్ని వానరులంతా చూస్తున్నారు.
తతస్తు వేగవాంస్తస్య గిరేర్గిరినిభః కపిః నిపపాత మహేంద్రస్య శిఖరే పాదపాకులే మహేంద్ర పర్వతం పైన హనుమంతుడు దిగటం జరిగింది. వానరులంతా కూడా చూస్తూ ఉన్నారు హనుమంతుడు దిగటాన్ని. హర్షేణ పూర్యమాణోసౌ రమ్యే పర్వత నిర్ఛరే చిన్న పక్ష ఇవాకాశ పపపాత ధరణీధరః. హనుమంతుడితో ఉబ్బిపోవచ్చు. హనుమంతుడు సంతోషంతో ఉబ్బి తప్పిపోతున్నట్ట. రెక్కలు తెగికొట్టిన పర్వతం వలె ఆకాశం నుండి పర్వతం పైకి ఉన్న సుందరమైన సెలయేళ్లలో దిగాట. హనుమంతుడు ఎలా వచ్చాడు? రావటం మహేంద్ర పర్వతం పైన దిగి రెక్కలు తెగగొట్టిన పర్వతం వలె ఆకాశం నుండి పర్వతం పైన ఉన్న సుందరమైన సెలయేళ్లలో దిగాట. అక్కడ ఆ మహేంద్ర పర్వతం పైన ఉన్నటువంటి నీటి కొలనులు కొన్ని ఉన్నాయి. ఆ కొలంలోకి దిగాట. నీటి సెలయేళ్లలోకి దిగాట ఆనందంతో హనుమంతుడు. రావటం కూడా హర్షేణ పూర్యమాణోసౌ ఆనందంతో వచ్చాట. ఆనందంతో దిగాట అక్కడికి మహేంద్ర పర్వతం పైకి. హర్షేణ పూర్యమాణోసౌ రమ్యే పర్వత నిర్ఝరే చిన్న పక్ష ఇవాకాశ పపా ఇవాకాశాత్ పపాత ధరణీధరః. సుందరమైనటువంటి సెలయేళ్ల దగ్గరికి వెళ్ళి అందులో దిగాట. రావటం హనుమంతుడే మహేంద్ర పర్వతం పైన దిగి ఆనందంతో హర్షాన్ని వ్యక్తం చేస్తూ వెళ్ళినటువంటి పని కార్యం జయం కలిగింది. శ్రీరాముడికి జయమే కలుగుతుంది అని అందులో దిగాట. తతస్తే ప్రీత మనసః సర్వే వానర పుంగవాః హనుమంతం మహాత్మానం పరివార్యోపతస్థిరే పరివార్య చ తే సర్వే పరాం ప్రీతిముపాగతాః. సంతోషించినటువంటి మనస్సుతో హనుమంతుడు చుట్టూ చేరి అతనిని సేవించారు. వానరులంతా కూడా గొప్పగా సంతోషంగా ఎగరటం మొదలుపెట్టారు. ఆనందాన్ని వ్యక్తపరచడం మొదలుపెట్టారు. గొప్ప గొప్ప సంతోషాలని ఒకరొకరు పంచుకుంటూ ఉన్నారట. వానర సైన్యం అంతా కూడా హనుమంతుడు చుట్టూ చేరారు. ఈ వానర సైన్యం అంతా కూడా. తతస్తే ప్రీత మనసః సర్వే వానర పుంగవాః హనుమంతం మహాత్మానం పరివార్యోపతస్థిరే పరివార్య చ తే సర్వే
పరాం ప్రీతిముపాగతాః. హనుమంతుడు చుట్టూ చేరారి వానరులంతా కూడా ఆనందం సంతోషం నిండినటువంటి మనస్సుతో హనుమంతుడు చుట్టూ చేరి వానరులంతా సేవించారు, దగ్గరికి వెళ్ళారు, పట్టుకున్నారు, మాట్లాడుతున్నారు, అనేక విషయాలన్నీ మాట్లాడుకుంటూ సంతోషంగా వ్యక్తపరిచారట హనుమంతుడు చుట్టూ చేరి వానరులంతా. ప్రహృష్ట వదనా సర్వే తమరోగముపాగతం ఉపాయనాని చాదాయ మూలాని చ ఫలాని చ ప్రత్యక్షయన్ హరిశ్రేష్టం హరయో మారుతాత్మజం. వానరులంతా కూడా వికసించిన ముఖాలతో, అంటే ఇప్పటి వరకు ముఖిలించిన ముఖాలతో ఉన్నారు. సీతమ్మ ఎక్కడుందో తెలియదు, ఎలా తెలుసుకోవాలో తెలియదు. అటువంటి సందర్భంలో సీతమ్మను చూసినటువంటి హనుమంతుడు వచ్చి తాను వేసినటువంటి రంకె వలన సీతమ్మ దర్శనం కలిగింది అని విశ్వసించారు ఈ వానరులంతా కూడా. అందువల్ల ముఖాలన్నీ వికసించి ఆనందంగా, పెద్దగా, ఉత్సాహంగా, తేజోవంతంగా కనబడుతున్నాయట. అలాగే ముఖాలతో మూల ఫలాలు కూడా కానుకలుగా తీసుకుని వచ్చి అనేక పండ్లు, అనేక ఫలాలు అవన్నీ తీసుకొచ్చి తిరిగి వచ్చినటువంటి వానరుడు శ్రేష్ఠుడైనటువంటి హనుమంతునికి కానుకగా ఇస్తున్నారట. ఆ ప్రదేశంలో ఉండేటటువంటి ఎన్నో ఫలాలు కోసి హనుమంతుడికి కానుకగా ఇస్తున్నారట ఆనందంగా. వాళ్ళు ఏ రోగము లేకుండా తిరిగి, అంటే వెళ్ళినటువంటి హనుమంతుడికి ఏ ఇబ్బంది కలగకుండా, ఏ అపకారము లేకుండా, ఏ దెబ్బలు తగలకుండా, ఎటువంటి రోగము లేకుండా జాగ్రత్తగా తిరిగి వచ్చినటువంటి హనుమంతుడికి పండ్లు ఇచ్చి హనుమంతుడిని పూజించారట వానరులంతా కూడా ఆనందంతో. ప్రహృష్ట వదనా సర్వే వదనాః సర్వే తమరోగముపాగతం ఉపాయనాని చాదాయ మూలాని చ ఫలాని చ అనేక ఫలాలు, పండ్లు తీసుకొచ్చి ప్రత్యక్షయన్ హరిశ్రేష్టం హరయో మారుతాత్మజం హనుమంతుడిని పూజిస్తున్నారట. ఎందుకంటే ఎంత కార్యం చేసుకొచ్చావయ్యా నువ్వు, ఎంత సమర్థుడు అయ్యా నువ్వు. వెళ్ళినటువంటి కార్యాన్ని ఏ ఇబ్బంది కలగకుండా, నీకు కూడా ఏ ఇబ్బంది కలిగించుకోకుండా, ఏ ఇతరుల శత్రువుల నుండి ఏ ఇబ్బంది, రోగము లేకుండా వెళ్ళినటువంటి ప్రయాణం చేసి వెళ్ళావు, మళ్ళీ జాగ్రత్తగా తిరిగి వచ్చినటువంటి ఆనందంతో ఆయా హనుమంతుడికి ఈ సాటి వానరులంతా అనేక పండ్లు ఫలాలు తెచ్చి ఆనందంగా పూజించారట. ఫలాని చ ప్రత్యక్షయన్ హరిశ్రేష్టం హరయో మారుతాత్మజం పూజించారట హనుమంతుడిని ఆనందంతో. హనుమాన్స్తు గురూన్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాంస్తదా కుమారమంగతం చైవ సోవనందత మహాకపిః. హనుమంతుడు పూజ్యుడైనటువంటి, వృద్ధుడైనటువంటి, గొప్పవాడైనటువంటి జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి, యువరాజు అయినటువంటి అంగదుడి దగ్గరికి వెళ్ళి హనుమంతుడు రావటం ఆ మహేంద్ర పర్వతం పైకి దిగినటువంటి హనుమంతుడు ముందు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కరించాట.
హనుమాంస్తు గురూన్ వృద్ధాన్, గురువులకి పెద్దలకి వయస్సులో పెద్దవాడైనటువంటి గురువుతో సమానమైనటువంటి జాంబవంతుడికి ముందు నమస్కరించాట. కుమారమంగదం చైవ, అంగదుడు కూడా నమస్కరించాట. నమస్కరించి నిలబడ్డాడు హనుమంతుడు. యువరాజైనటువంటి అంగదుడికి కూడా నమస్కరించాడు. హనుమాంస్తు గురూన్, వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాంస్తదా, కుమారమంగదం చైవ సోవనందత మహాకపి సోవనందత, మహాకపి యువరాజైనటు అంగదుడికి, అలాగే పూజ్యుడైనటువంటి వృద్ధులైనటువంటి పెద్దవారైనటువంటి అక్కడ వానరంలో ఉన్నటువంటి వారిలో శ్రేష్ఠుడైనటువంటి వాడైనటువంటి జాంబవంతుడికి, అలాగే జాంబవంతుడే కాకుండా ఇంకా ఎందరో పెద్దలు వారందరికి కూడా హనుమంతుడు నమస్కరించి అంగదుడికి కూడా నమస్కరించాట. సతాభ్యాం పూజిత పూజ్య కపిభిశ్చ ప్రసాదిత దృష్టా సీతేతి విక్రాంత సంక్షేపేణ న్యవేదయతు. పూజ్యుడైనటువంటి హనుమంతుడు జాంబవంతుడికి అంగదుడికి ముందు పూజించాట. పూజించి ఇప్పటి వరకు కూడా ఏం చేశారు, సాటి వానరులంతా కూడా హనుమంతుడిని పూజించారు. హనుమంతుడు వచ్చి ముందు జాంబవంతుడికి అంగదుడికి నమస్కరించి పూజించి, అలాగే మీ అనుగ్రహం నా మీద చూపండి అయ్యా అని జాంబవంతుడిని అంగదుడికి నమస్కరించి ఈ మాట పలికి సంతోషం కలిగించేటట్లు, ఆ వాళ్ళకి సంతోషం కలిగించేటట్లు హనుమంతుడు ప్రవర్తిస్తూ, అప్పుడు సీతను చూచాను అని ఒక చిన్న మాట అన్నట్ట. సీతను చూచితిని అని సంక్షేపంగా చెప్పాడు. చిన్నగా ఒక చిన్న మాటని వాళ్ళకి తెలియచేయు. వినయంతో నమస్కరిస్తూ సీతను దృష్టా సీతేతి విక్రాంత సంక్షేపేణ న్యవేదయతు, చిన్నగా వారితో మీ అనుగ్రహం నా మీద చూపండి అని పెద్దవారు మీరంతా అన్నట్లుగా అంటూ సీతను నేను చూశానయ్యా అని నమస్కరించి వినయంగా చెప్పాట. జాంబవంతుడితో అంగదుడితో ఇంకా అక్కడ ఉండేటటువంటి ఎందరో పెద్దలు వానరుల్లో పెద్దవారైనటువంటి వారందరితో కూడా హనుమంతుడు చెప్పాట. సతాభ్యాం, వారికి ఎలా చెప్పాడు, పూజించి గౌరవిస్తూ నమస్కరిస్తూ వినయంతో ఉంటూ వారి ముందు నేను చిన్నవాడినే అని చెప్పుకున్నట్లుగా చెప్పుకుంటూ నేను సీతను చూశానని నమస్కరించాట. నిశసాదం సతాభ్యాం పూజితః పూజ్యః కపిభిశ్చ ప్రసాదితః దృష్టా సీతేతి విక్రాంతః సంక్షేపేణ న్యవేదయతు. సీతతో సంక్షేపంగా చెప్పాట. నేను సీతను నేను చూశాను అని ఈ వార్తని జాంబవంతుడికి అంగదుడికి అక్కడ ఉండేటటువంటి ఎందరో పెద్ద వానరులైనటువంటి వయసులో పెద్దవారు వారందరికి కూడా చెప్పి నమస్కరించాట. నిశసాదచ హస్తేన గృహీత్వా వాలినః సుతం
రమణీయే వనోద్దేశే మహేంద్రస్య గిరేస్తదా. హనుమంతుడు అంగదుని హస్తాన్ని పట్టుకున్నట్టిలా అంగదుడి దగ్గరికి వెళ్ళి హస్తాన్ని పట్టుకొని మహేంద్ర పర్వతంపై రమణీయమైనటువంటి ప్రదేశం దగ్గర కూర్చున్నట్ట. రావటం మహేంద్ర పర్వతం పైన దిగినటువంటి హనుమంతుడు మొదలుగా జాంబవంతుడికి అంగదుడికి నమస్కరించి దృష్టా సీతేతి అని స్వల్పమైనటువంటి మాటలు సంక్షేపేణ న్యవేదయతు సతాభ్యాం పూజితః. వారిద్దరిని జాంబవంతుడిని అంగదుడిని అలాగే అక్కడ ఉండేటటువంటి ఎందరో పెద్ద వయసు కలిగినటువంటి వానరుల్ని పూజించినటువంటి హనుమంతుడు నమస్కరిస్తూ దృష్టా సీతేతి విక్రాంతః, నేను సీతను చూశానయ్యా అని వినయంగా ఇలా తల వంచి వాళ్ళతో చెప్పాట. చెప్పి సంక్షేపేణ, పెద్దగా మాటలు కూడా ఏమీ లేవు, ఒకటే మాట దృష్టా సీతేతి అనే మాట. అంటే నేను సీతను చూశాను అని మీరు నా యందు అనుగ్రహంగా ప్రేమగా ఉండండి అయ్యా అని వారితో, నేను చిన్నవాడిని అన్నట్లుగా వారితో ప్రదర్శించాక హనుమంతుడు. ఆ తర్వాత అంగదుడు చేయి పట్టుకొని మహేంద్ర పర్వతం పైన ఒక చల్లటి గాలి వేసి మంచి వాతావరణం ఉన్న ప్రదేశంలో అంగదుడు చేయి పట్టుకొని వారిద్దరూ కూర్చున్నారట. నిశసాదచ హస్తేన గృహీత్వా వాలినస్సుతం రమణీయే వనోద్దేశే మహేంద్రస్య గిరేస్తదా. మహేంద్ర పర్వతం పైన చక్కటి వాతావరణం ఉన్న చోట కూర్చున్నట్ట హనుమంతుడు. అంగదుడు చేయి పట్టుకొని హనుమాన్ అబ్రవీదృష్టస్తదా తాన్ వానరర్షభ అశోకవనికా సంస్థా దృష్టా సా జనకత్మజ రక్ష్యమాణా సుఘోరాభి రాక్షసీభిరనిందిత ఏకవేణీధరా బాలా రామదర్శనలాలస ఉపవాస పరిశ్రాంత జటిలా మలినాకృశ. సంతోషం కలిగినటువంటి మనస్సుతో ఉన్నట్ట హనుమంతుడు. అలాగే వానరు శ్రేష్ఠులతో పెద్దవాళ్లతో అక్కడ ఉండేటటువంటి వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎలా చూశాడో ఏం చెబుతాడో విందామని. వారందరితో హనుమంతుడు వినయంగా పలుకుతున్నట్ట. అశోకవనంలో ఉన్నటువంటి సీతాదేవిని నేను చూశానయ్యా, ఏ దోషము లేనటువంటిది, ఒకే జడ ధరించి ఉంది సీతమ్మ. ఒకే జడ ధరించి సీతమ్మ ఉన్నది నేను చూశా. ఆమెను భయంకరమైనటువంటి రాక్షసులు చుట్టూ నిలబడి రక్షిస్తూ ఉన్నారు. ఎవరూ రాకుండా, ఎవరూ పోకుండా, ఆమెతో ఎవరూ మాట్లాడకుండా, ఆమెను ఎవరూ చూడకుండా, సీతమ్మ ఎక్కడికి పారిపోకుండా భయంకరమైనటువంటి రాక్షసులు కాపలాగాస్తున్నారు. ఆమె చాలా చిన్న వయస్సులో ఉంది సీతమ్మ. రాముణ్ణి చూడాలి అని తహతహలాడుతూ ఉందయ్యా ఆవిడ, నేను చూశా సీతమ్మని. అలాగే జటాధారిణి అయి స్నానాది సంస్కారాలంటే స్నానము, మంచి వస్త్రాలు, మంచి ఆహారము ఏమీ లేకుండా అలా కృషించిపోతూ మలినమైనటువంటి వస్త్రంతో అలానే ఉంది అశోకవనంలో శింసుపావృక్షం కింద అని హనుమంతుడు సీతమ్మ గురించినటువంటి మాటలు వానరులందరినీ కూర్చోబెట్టి చెప్తున్నారు. ఉపవాసాలతో అలిసిపోయి ఉంది, నిద్ర లేదు, ఆహారం లేదు. రామ దర్శనం అయ్యే వరకు, రాముడు నన్ను అనుగ్రహించే వరకు నేను ఏ ఆహారము ముట్టను అని సీతమ్మ అలా అభీష్మించుకొని కూర్చుంది. చిన్న వయస్సులో ఉంది సీతమ్మ, నేను ఆవిడని చూశాను అని హనుమంతుడు తోటి వానరులు కూర్చొని వివరంగా చెప్తున్నారు. హనుమాన బ్రవీద్ దృష్టస్తదా త్వాన్ వానరర్షభ. హనుమాన బ్రవీద్
తాన్ వానరర్షభాన్ అశోకవనికా సంస్థ దృష్టా సా జనకత్మజ రక్ష్యమానా సుఘోరాభి రాక్షసీభిరనిందిత ఏకవేణీధరా బాల. సీతమ్మని నేను చూశానయ్యా, అశోక వృక్షం కింద ఉంది. అనేక మంది ఘోరమైనటువంటి రాక్షసులు సీతమ్మ చుట్టూ కాపలాగాస్తూ ఉన్నారు. ఎలా కాపలాగాస్తున్నారు? వారి రూపాలే ఘోరం భయంకరంగా ఉన్నాయి. ఆ రాక్షసులు వాళ్ళని చూస్తే భయపడాల్సిందే. ఏకవేణి, ఒక్క జడే వేసుకొని ఉంది సీతమ్మ. ధరా బాల, చిన్న వయస్సులో ఉంది సీతమ్మ. వయసు పెద్ద వయసు ఏమి లేదయ్యా, చిన్న వయస్సు సీతమ్మది. రామ దర్శన లాలస, రాముణ్ణి చూడాలి చూడాలి, రాముడి దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి ఆతృతతో కోరికతో ఎదురు చూస్తూ ఉంది. ఉపవాస పరిశ్రాంత జటిల మలినాకృశ, ఏ ఆహారము లేక ఉపవాసంతో ఉంది. పరిశ్రాంత, అలిసిపోయింది, నీరసంతో ఉంది. జటిల మలినాకృశ, వస్త్రాలన్నీ మలినమైపోయి ఉన్నాయి. మలినమైనటువంటి వస్త్రాలతో కృషించినటువంటి శరీరంతో రాముణ్ణి చూడాలి అని చిన్న వయస్సులో ఉన్నటువంటి సీతాదేవిని నేను చూశానయ్యా అని హనుమంతుడు తోటి వానరులందరినీ కూర్చోబెట్టి చెబుతున్నాడు మహేంద్ర పర్వతం పైన. రక్ష్యమాణ సుఘోరాభి రాక్షసీభిరనిందిత ఏకవేణీధరా బాల. రామ దర్శన లాలస, ఉపవాస పరిశ్రాంత, జటిల మలినాకృశ, జడలు గట్టి ఉన్నాయి. ఉన్న జుట్టంతా కూడా స్నానము సంస్కారము ఏమీ లేనటువంటి సీతమ్మ జుట్టంతా జడలు గట్టిపోయి ఉంది. ఒక్క జడే వేసుకొని ఉన్నది. అశోక వృక్షం కింద కూర్చొని ఉంది. అశోకవనంలో కూర్చొని ఉన్నటువంటి సీతమ్మని నేను చూసా. అలసిపోయి ఏ ఆహారము లేక నీరసంతో కృషించి చిక్కిపోయిందయ్యా. కృష, చిక్కిపోయి నీరసంతో ఉన్నటువంటి సీతమ్మని నేను చూసా. తతో దృష్టేతి వచనం మహార్థమృతోపమం నిశమ్య మారుతే సర్వే ముదితా వానరాభవన్. అప్పుడు హనుమంతుడు ఇలా పలుకుతూ ఉన్నటువంటి సందర్భంలో అమృతాన్ని నేను చూశాను అన్న మాట వినగానే వానరులంతా ఆనందపడ్డారు. నేను సీతమ్మను చూశాను, సీతమ్మ ఎలా ఉన్నది, ఏ స్థితిలో ఉన్నది అని ఎప్పుడైతే హనుమంతుడు అన్నాడో వానరులందరికీ సంతోషం. ఆహా, మనం మొదలుపెట్టిన పని జయమైనట్లే అని ఆనందాన్ని వ్యక్తపరిచారట తోటి వానరులంతా కూడా. తతో దృష్టేతి వచనం మహార్థమృతోపమం నిశమ్య మారుతే సర్వే
ముదితా వానరాభవన్ హనుమంతుడు చుట్టూ చేరినటువంటి వాళ్ళు ఆనందాన్ని వ్యక్తపరిచారు. శ్వేళీన్యంతే శ్వేళంత్యంతే నదంత్యంతే గద్యంత్యంతే మహాబలాః చక్రుః కిల కిలామన్యే ప్రతిగర్జంతి చాపరే క్వేళంత్యంతే నదంత్యంతే గర్జంత్యంతే మహాబలాః చక్రుః కిల కిలామన్యే ప్రతిగర్జంతి చాపరే. ఎప్పుడైతే నేను సీతను చూశానో, సీతాదేవి ఎలా ఉన్నది, ఒకే జడ వేసుకొని జడలు కట్టిపోయినటువంటి జడలతో ఉన్నది, స్నానము ఆహారము లేక నీరసించి కృషించిపోయి చిక్కిపోయి రాముణ్ణి చూడాలి అనేటటువంటి ఆవేదనతో ఉన్నది అని హనుమంతుడు ఎప్పుడైతే చెప్పాడో, ఆనందపడ్డటువంటి తోటి వానరులంతా కూడా క్షేళంత్యంతే, వానరులందు సింహం నాదండి పెద్ద పెద్దగా అరుపులు అరవటం మొదలుపెట్టారట. నదంత్యంతే, అలాగే కొంతమంది గర్జించటం, ధ్వని చేయటం, అరుపులు కేకలన్నీ పెట్టారట. కిచకిచలాడుతున్నారట కొంతమంది. కిలకిలామన్యే, నవ్వుతూ ఉన్నారట. కోతులు ఏ విధంగా అయితే శబ్దాలు చేస్తాయో కొంతమంది కిచకిచలాడే ధ్వని చేశారట, కొంతమంది పెద్ద పెద్దగా అరిచారట, కొంతమంది సింహనాదం చేశారట. కొంతమంది వానరులంతా కూడా వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి, చేష్టలను బట్టి ప్రతి గర్జన చేశారట. ఆ ప్రదేశం అంతా మారుమూగిపోయిందట. హనుమంతుడు సీతమ్మని నేను చూశాను అని చెప్పగానే తోటి వానరులంతా ఆనందాన్ని వ్యక్తపరిచారట. అరుపులతో గర్జించినట్లు. క్షేళంత్యంతే క్షేళంత్యంతే వదంత్యంతే నదంత్యంతే గద్యంత్యంతే మహాబలాః చక్రుః కిల కిలామన్యే ప్రతిగర్జంతి చాపరే. కొందరు సింహనాదం చేశారు, సింహంలాగా పెద్దగా గర్జించారట. కొందరు పెద్ద ధ్వని, పెద్ద పెద్ద శబ్దాలు చేశారట, చప్పట్లు కొట్టారు. కొంతమంది గర్జించి ఇంకా అరిచారు, కిచకిచలాడారట కొంతమంది. అలాగే ప్రతిగర్జన చేశారట. 10 మంది వానరులు అటు నిలబడి అరిస్తే 10 మంది వానరులు ఇటు నిలబడి అరిచారట. గర్జనకి ప్రతిగర్జన చేస్తూ ఉన్నారట. ఇలా ఒక పెద్ద సందడి బయలుదేరింది ఆ మహేంద్ర పర్వతం పైన. కేచిదుశ్రితలాంగూలాః ప్రహృష్టాః కపికుంజరాః ఆయతాంచిత దీర్ఘాని లాంగూలాని ప్రవివ్యథుః. ఎంతో బలం కలిగినటువంటి వానరులు కొంతమంది సంతోషించి తోకలు పైకెత్తి నిలువుగా నిలబెట్టి పొడవైన తోకలతో ఝుళిపిస్తూ ఉన్నారు, చిటా ఊపుతూ ఉన్నారు తోకలన్నీ కూడా. హనుమంతుడు చెప్పినటువంటి ఆనందమైనటువంటి విషయానికి ఆ బలమైనటువంటి వానరులు, పెద్ద పెద్ద శరీరాలు కలిగినటువంటి వానరులంతా కూడా తోకల్ని పైకెత్తి ఇలా ఊపుతూ ఝుళిపిస్తూ ఉన్నారు. ఇలా ఆ కుచ్చులన్నీ కూడా తోకల చివరి భాగంలో. కేచిదుశ్రితలాంగూలాః ప్రహృష్టాః కపికుంజరాః ఆయతాంచిత దీర్ఘాని
లాంగూలాని ప్రవిద్యథుః ప్రవివ్యథుః తోకలు పైకెత్తి వాటి తోక చివరి భాగంలో ఉండేటటువంటి కుచ్చులతో ఊపుతూ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారట, చలిపిస్తూ ఉన్నారట తోకలను. అపరేచ హనుమంతం వానరోపమం ఆప్లుత్య గిరిశృంగేభ్యః సంస్పృశంతి స్మహర్షితాః. ఇలా కొంతమంది వానరుల్లో బలవంతులైనటువంటి వానరులు తోక పైకెత్తి మరి ఆ తోకలను చలిపిస్తూ ఆనందాన్ని వ్యక్తపరిస్తే, మరికొంత వానరులు పర్వత శిఖరాలు ఎక్కేస్త అక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న గుట్టలుగా ఉండేటటువంటి పర్వతం, మహేంద్ర పర్వతం చివరి భాగం దాకా వెళ్ళి దుమికి ఏనుగులతో సమానమైనటువంటి హనుమంతుణ్ణి స్పృశించారట. అక్కడి నుంచి దూకుతూ హనుమంతుడు అలా తాకటం, అట్నుంచి కొంతమంది వచ్చి ఇలా తాకటం, ఇట్నుంచి కొంతమంది వచ్చి ఇలా తాకటం, అలా ఆనందాన్ని వాళ్ళకు వాళ్ళే వ్యక్తపరుచుకుంటున్నారట హనుమంతుడిని. అపరేచ హనుమంతం వారణోపమం ఆప్లుత్య గిరిశృంగేభ్యః సంస్పృశంతి స్మహర్షితాః. ఆనందంతో తాకటం మొదలు పెట్టారట వాళ్ళు. హనుమంతుడికి ఎలా ఆనందం వ్యక్తపరచాలి, ఆ వానర సైన్యంలో ఒక ఆనందాన్ని నింపినటువంటి హనుమంతుడికి ఎలా ఆనందాన్ని వ్యక్తపరచాలో అర్థం కాక కొంతమంది పండు తెచ్చిస్తున్నారట. కొంతమంది వానరులు మహేంద్ర పర్వతంపై నుంచి దూకి అలా తాకి ఆటలాగా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారట. ఉక్తవాక్యం హనుమంతం అంగదస్తమదబ్రవీతు సర్వేషాం హరివీరాణాం మధ్యే వచనముత్తమం. హనుమంతుడి మాటలన్నీ కూడా చెప్పినవన్నీ అంగదుడు విన్నాడు. వానరులు వీరులైన అందరూ విన్నారు, జాంబవంతుడు కూడా ఉన్నాడు. అలాగే ఉత్తమమైనటువంటి మంచి మాటలు అంగదుడు ఆ హనుమంతుడితో మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పటిదాకా హనుమంతుడు మాట్లాడినటువంటి మాటలు కొన్ని మాటలే, అవన్నీ అందరూ విన్నారు. విని మళ్ళీ వాళ్ళలో మరి సేనా నాయకుడు అవ్వటం వల్ల అంగదుడు హనుమంతుడితోనూ అలాగే వానరులందరితో కూడా మాట్లాడుతున్నాడు మధ్యలో కూర్చొని. ఉక్తవాక్యం హనుమంతం అంగదస్తమదబ్రవీతు సర్వేషాం హరివీరాణాం మధ్యే వచనముత్తమం. అంగదుడు అందరితో ఇలా పలుకుతున్నాడు, మాట్లాడుతున్నాడు. సత్వే వీర్యేనతే కశ్చిత్ సమో వానర విద్యతే యదవప్లుత్య విస్తీర్ణం సాగరం పునరాగతః.
సముద్రాన్ని దాటి వచ్చినటువంటి హనుమంతుడు, విస్తీర్ణమైనటువంటి సముద్రం కదా, ఆ సముద్రాన్ని దాటి వచ్చినటువంటి హనుమంతుడు బలం చేత కానీ పరాక్రమం చేత కానీ నీకెవరూ సాటి లేరయ్యా ఓ హనుమ అని అంగదుడు హనుమంతుడితో అంటున్నాడు. ఓ హనుమ, విస్తీర్ణమైన సముద్రం, సామాన్యం ఆ సముద్రం, దాన్ని దాటుకొని వెళ్ళి అక్కడ పని చక్కబెట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చావంటే నీ పరాక్రమం కానీ నీ యొక్క ధైర్యాలు ఎవరికీ లేవయ్యా, నీకే ఉన్నాయి అని అంగదుడు హనుమంతుడితో మాట్లాడుతున్నాడు. సత్వే వీర్యే నతే కశ్చిత్ సమో వానర విద్యతే. వానర విద్యతే యదవప్లుత్య విస్తీర్ణం సాగరం వానర పునరాగతః. ఓ హనుమ, ఈ అపారమైనటువంటి విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని దాటి మరలా వచ్చినటువంటి నీవు, నీ బలం కానీ నీ పరాక్రమం కానీ నీకు నువ్వే సాటయ్యా, నీకెవరూ సాటి రారు అని అంగదుడు హనుమంతుడితో అన్నాడు. అహో స్వామినితే భక్తిరహో వీర్యమహోద్ధృతి దిష్ట్యా దృష్టా త్వయా దేవి రామపత్ని యశస్విని దిష్ట్యా చక్షతి కాకుత్సః శోకం సీతా వియోగజం. ఏమి భక్తి అనేది అంగదుడు హనుమంతుడితో అంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి వానరులంతా కూడా వింటూ ఉన్నటువంటి సందర్భంలో హనుమంతుడితో అంగదుడు చెప్తున్నాడు. పక్కన జాంబవంతుడు కూర్చున్నాడు. ఎందరో పెద్ద వయస్సులో పెద్ద వానరులు కూర్చున్నారు. ఏమి భక్తయ్యా హనుమానిది, ప్రభుభక్తి, ఏమి పరాక్రమం, ఎంత గొప్ప ధైర్యం అయ్యా నీది. అలాగే మన అదృష్టం కొద్దీ సీతమ్మని నువ్వు చూడగలిగావు, నీకు కనపడింది. సీతాదేవిని నువ్వు చూసావు, మన అదృష్టం వల్ల మనం చేసిన ప్రయత్నం ఫలించింది. సీతా వియోగం వలన రాముడు చాలా శోకంతో ఉన్నాడు. ఆ శోకమంతా తొలగిపోయేటట్టుగా నువ్వే చేశావు. మన భాగ్యం ఇది, ఇదంతా నీ యొక్క పరాక్రమం అని అంగదుడు హనుమంతుడితో చెబుతూ అందరూ వినేటట్టుగా పెద్దగా చెప్తున్నాడు. అంగదుడు అహో స్వామినితే భక్తిరహో వీర్యమహోద్ధృతి. అహో స్వామిని, భక్తి అహో వీర్యమహోద్ధృతి. తే భక్తిరహో వీర్యమహోద్ధృతి. దిష్ట్యా దృష్టా త్వయా దేవి రామపత్ని యశస్విని. దిష్ట్యా త్యక్ష్యతి కాకుత్సః శోకం సీతా వియోగజం. ఏమి ప్రభుభక్తి అయ్యా నీది హనుమ, ఏమి పరాక్రమం, ఏమి ధైర్యం నీది. మన అదృష్టం కొద్దీ గొప్పదైనటువంటిది సీతాదేవి నీకు కనబడింది, నువ్వు చూసావు.
మన అదృష్టం ఇదంతా కూడా మనం చేసిన ప్రయత్నం ఫలించింది. సీతావియోగం చేత శ్రీరాముడు చాలా బాధపడుతున్నాడయ్యా. ఆ బాధంతా కూడా తొలగిపోయినట్టే ఈ క్షణం నుండి అని అంగదుడు హనుమంతుడితో అన్నాడు. తతోంగదం హనుమంతం జాంబవంతం చ వానరాః పరివార్య ప్రముదితా భేదిరే విపులాః శిలాః సంతోషించారు వానరులంతా కూడా. వానరులంతా ఆనందించారు. అంగదుడి మాట అంటాం. అంగదుడికి హనుమంతుడు జాంబవంతుడు చుట్టూ శిలాతలలపై కూర్చున్నారు. అందరూ కూడా అంగదుడు ఓ పక్క కూర్చున్నాడు, జాంబవంతుడు ఓ పక్క కూర్చున్నాడు, హనుమంతుడు ఓ పక్క కూర్చున్నాడు. ఈ చుట్టూ కూడా వానరులంతా ఆ రాయి మీద ఒకరు, ఈ రాయి మీద ఒకరు, ఈ రాయి మీద ఒకరు, అలా ఒకరి మీద ఒకరు, ఒకరి పక్కన ఒకరు, ఇలా వానరులంతా చుట్టూ చేరి కూర్చున్నారట. ఈ అంగదుడు చెప్పే మాటలన్నీ వింటూ, హనుమంతుడు చెప్పేటటువంటి మాటలన్నీ కూడా వింటూ మిగిలిన వానరులంతా చుట్టూ కూర్చున్నారు. శ్రోతు కామాః సముద్రస్య లంఘనం వానరోత్తమాః దర్శనం చాపి లంకాయాః సీతాయా రావణస్య చ తస్థు ప్రాంజలయః సర్వే హనుమద్వచనోన్ముఖాః. వానర శ్రేష్ఠులందరూ కూడా హనుమంతుడు సముద్రాన్ని దాటటం, లంకని చూడటం, సీతని రావణుడు ఎదుట మొదలైన విషయాలన్నీ కూడా వినాలనుకున్నారు. వీళ్ళంతా కూడా ఎలా సముద్రాన్ని దాటావయ్యా నువ్వు, లంకని మొత్తం ఎలా చూశావు, రావణుడిని ఎలా చూశావు, రావణుడు ఎలా ఉంటాడు, సీతమ్మతో ఎలా మాట్లాడాడు రావణుడు, హనుమంతుడు దగ్గర నుండి మాటలన్నీ వినాలని అనుకున్నారు ఈ వానరులంతా కూడా. అంజలి ఘటించి వినయంగా హనుమంతుడిని అడుగుతున్నారు ఈ తోటి వానరులంతా. నువ్వు చెప్పవయ్యా హనుమ, నువ్వు వెళ్ళి చూశావు కదా, లంక ఎలా ఉంది, సీతమ్మ ఎలా ఉంది, ఎలా బాధపడుతోంది, రావణుడు ఎలా బాధ పెడుతున్నాడావని, ఎలాంటి పరిస్థితుల్లో సీతమ్మ ఉంది, ఈ విషయాలన్నీ నువ్వు చూశావు కదా, మాకు చెప్పు. శ్రోతు కామాః సముద్రస్య, వానరులంతా హనుమంతుడిని అడుగుతున్నారు. శ్రోతు కామాః సముద్రస్య లంఘనం వానరోత్తమాః దర్శనం చాపి లంకాయాః సీతాయా రావణస్య చ తస్థు ప్రాంజలయః సర్వే హనుమద్వచనోన్ముఖాః. హనుమంతుడి మాట నుండి, హనుమంతుడి ద్వారా వినాలి అని కోరిక కలిగినటువంటి తోటి వానరులంతా చుట్టూ కూర్చొని లంక గురించి చెప్పమని అడిగారు. సీతని రావణుడు ఎలా బాధ పెడుతున్నాడు, సీతతో ఎలా మాట్లాడుతున్నాడు, అటువంటి విషయాలన్నీ కూడా, రాక్షసుల్ని ఎలా వధించావు, నువ్వు ఎలా చేరుకున్నావు, లంకని ఎలా చూసావు, మళ్ళీ ఎలా తిరిగి వచ్చావు, ఈ విషయాలన్నీ చెప్పవయ్యా మాకు అని వానరులంతా కూడా హనుమంతుడిని అడుగుతున్నారు. సర్వే హనుమద్వచనోన్ముఖాః.
తస్థౌ తత్రాంగత శ్రీమాన్ వానరైర్బహుభిర్వృతః ఉపాస్యమానో విబుధైర్దివి దేవపతిర్యథా. వానరులంతా చుట్టూ కూర్చున్నాడు. చుట్టూ కూర్చున్నటువంటి వానరుల మధ్యలో అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు ముగ్గురు కూర్చున్నారు, సేవిస్తూ ఉన్నారు. అలాగే అంగదుడు స్వర్గలోకమునందు దేవతలను సేవించేటువంటి దేవేంద్రుడు వలె ఉన్నాడు అంగదుడు. ఎందుకంటే ఈ వచ్చినటువంటి సైన్యానికి నాయకుడుగా వచ్చాడు అంగదుడు. ఆయన కూర్చున్నాడు. ఆయన ప్రక్కన జాంబవంతుడు కూర్చున్నాడు. అంగదుడి ప్రక్కన జాంబవంతుడికి ఒక ప్రక్కన హనుమంతుడు కూర్చున్నాడు. హనుమంతుడి వీరి ముగ్గురు చుట్టూ కూడా కొన్ని లక్షల కోట్లలో వానరులంతా కూడా కూర్చొని ఉన్నారు. హనుమంతుడు ఏం చెప్తాడా విందామనేటటువంటి విధానంతో. హనుమత కీర్తిమత తస్థౌ తస్థౌ తత్రాంగద శ్రీమాన్ వానరైర్బహుభిర్వృతః ఉపాస్యమానో విబుధైర్దివి దేవపతిర్యథా. దేవేంద్రుల్లాగా ప్రకాశించాట అంగదుడు. వాళ్ళందరూ చుట్టూ చేరి కూర్చొని అడుగుతూ ఉన్న సందర్భంలో అంగదుడు దేవేంద్రుల్లాగా ప్రకాశిస్తూ ఉన్న సందర్భంలో హనుమంతుడు చెప్పడం మొదలుపెట్టాడు. హనుమత కీర్తిమత యశస్విన తథాంగదేనాంగద బద్ధ బహునా ముదా తదా జాసితమున్నతం మహీధరాగ్రం జ్వలితం శ్రియా భవతు. అప్పుడు హనుమంతుడు బాహుగురులకు ధరించినటువంటి అంగదుడు సంతోషిస్తూ ఉన్నతమైనటువంటి పర్వతంపై భాగాన్ని కూర్చుని ఉండగా హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు వానరులంతా కూర్చున్నటువంటి సందర్భంలో అంగదుడు కూర్చున్నటువంటి ప్రదేశం దగ్గరగా కూర్చున్నట్ట, ఇంకొంచెం దగ్గరగా జరిగేట హనుమంతుడు సంతోషిస్తూ. ఒక రాయి మీద, ఒక చిన్న గుట్ట లాంటి రాయి మీద కూర్చున్నట్ట హనుమంతుడు కూడా. అంగదుడు కూడా ఒక పర్వతం పైన కూర్చున్నట్ట. జాంబవంతుడు పట్టు కూర్చున్నాడు. ఆనందంతో శోభిల్లుతూ ఉన్నాడు. ఇక చెప్పాలని ఉత్సాహపడుతూ ఉన్నాడు. ఎలా లంకకు బయలుదేరాను, లంకలో ఎలా దిగాను, రాక్షస స్త్రీలని రాక్షసులను ఎలా చూశాను, సీతమ్మని ఎలా దర్శించాను, రావణుడిని ఎలా దర్శించాను, రావణుడు సీతమ్మతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, తర్వాత లంకని ఎలా అయితే దహనం చేశాను, మళ్ళీ ఎలా తిరిగి వచ్చాను చెప్పాలని హనుమంతుడు ఉత్సాహపడుతున్నాడు. హనుమత కీర్తిమత యశస్వినా తథాంగదేనాంగద బద్ధ బహునా ముదా తదా ధ్యాసిత మున్నతం మహీధరగ్రం జ్వలితం శ్రియా భవతు.
హనుమంతుడు ఆనందంతో చెప్పాలని ప్రయత్నంలో ఉన్నాడు. శోభించేటటువంటి ఒక చిన్న పర్వతం ఎక్కి కూర్చొని ఆనందంగా ఉన్నాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే సప్తపంచాశः సర్గः. సంపూర్ణం. శ్రీరామార్పణమస్తు.